హాయ్ 555 లక్ష్మీ రెసిపీ అండి. ఈరోజు మనము సాంబార్ అయితే చేస్తున్నాము. ముందుగా వెజిటేబుల్స్ అయితే ఉడికించాను. క్యారెట్, ముల్లంగి, మునక్కాయ, బీన్స్, వంకాయ అండి. మీకు ఏ వెజిటేబుల్స్ కావాలంటే అవి ఉడికించండి. ముందుగా కందిపప్పు అయితే 1/2 కిలో తీసుకున్నాను, వాష్ చేసి పెట్టాను. టమోటా పండ్లు, చింతపండు, వాష్ చేసిన కందిపప్పులో గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను. ఇందులోనే టమోటా, చింతపండు కూడా వేసేసాను. కొద్దిగా కొత్తిమీర అయితే వేసాను. ఇప్పుడు విజిల్ వచ్చిన తర్వాత అయితే మెత్తగా మెదిపేద్దామండి. సాంబార్ 3 విజిల్కి అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా నేను నాకు కావాల్సిన వెజిటేబుల్స్ అయితే తీసాను. మీకు ఏ వెజిటేబుల్ కావాలంటే ఆ వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చు. ఫైనల్గా ఇప్పుడు చూడండి, బౌల్ పెట్టేసాను, ఆయిల్ వేసాను, 2 వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, మెంతి అండి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర. చూడండి, ఇదే దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. జీలకర్ర, వెల్లుల్లి మెత్తగా దంచుకుంటే కచ్చాపచ్చగా వేసుకోవాలి. మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అలా వేసుకుంటే. ఫైనల్గా వెజిటేబుల్స్ అయితే వేసేద్దాం. ఇప్పుడు సాంబార్ అయితే వేద్దామండి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ అండి ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక 2 టేబుల్ స్పూన్లు సాంబార్ పొడి, కొద్దిగా ఇంగువ, ఇందులోనే కొద్దిగా సాల్ట్ అండి. ఇప్పుడు ఫైనల్గా మరగనివ్వాలండి. ఒక 2 మినిట్స్ అయితే పడుతుంది. మళ్ళీ సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాం. చూడండి, సాంబార్ అయితే తెరులుతుంది. ఇప్పుడు ఫైనల్గా మనము సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకున్నాము. చూడండి, మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. మీరు రైస్ లేక్ కానీ, దోశ లేక్ కానీ, ఇడ్లీ లేక్ కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకున్నాను. మీకు ఏ వెజిటేబుల్స్ కావాలంటే ఆ వెజిటేబుల్స్ వేసుకుని అయితే సాంబార్ అయితే రెడీ చేసుకోవచ్చు. చూడండి, సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. పచ్చి కరివేపాకు కొత్తిమీరతో సర్వ్ చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. చూడండి, సాంబార్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.